నీవెక్కడున్నా తలగానే ఉండాలి, ఎక్కడున్నా నువ్వు పైవాడిగానే ఉండాలి, ఎక్కడున్నా ఆయన నామ ఘనత కొరకు నువ్వు శిరస్సుగానే ఉండాలి. అలాగని ఉద్యోగాలు చేయటం తప్పని కాదు సుమి. దాసునిగా అడుగుపెట్టిన నిన్ను బాసుగా మార్చాలని దేవుని ఆశ. ఎందుకో తెలుసా? అంటాడు ప్రవక్త అయిన యెషయా అంటాడు, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన ఇశ్రాయేలీయుల మధ్యలో సూచనలుగా మహత్కార్యాలుగా మేమున్నాము. క్రైస్తవుడా, ఈ భరతగడ్డలో నువ్వు ఒక సూచనగా దేవుని కొరకు మారాలి, నీవు ఒక సూచనగా ప్రభు కొరకు మారాలి. దేవుని ఆశ్రయించిన ప్రజలను దేవుడు ఎలా లేవనెత్తగలడో, పెంట కుప్పల మీద పడిపోయిన బ్రతుకులను ఎలా తలమానికగా దేవుడు చేయగలడో, నీ ద్వారా ఆ సూచన లోకానికి వెళ్ళడగునట్లుగా నా దేవుడు నిన్ను బలపరుచునుగాక.